చూసానే. ఎక్కడా? చైతి, ఎప్పుడు నడుము చేయొద్దు. Oh, what happened, Sweta? What? Don't touch my hip. రాక రాక ఒక్క తెలుగు సినిమా వచ్చింది, అది కూడా చూడనివ్వకుండా చేసావు. నువ్వు వెళ్ళి బండి తీసుకురా. అతను ఎక్కడో చూసానే. ఇక్కడ ఖచ్చితంగా ఎక్కడో చూసే ఉంటాను. ఏమైంది? అయ్యో, టైర్ పంచర్ అయింది. టాక్సీ కూడా దొరకదు. ఇప్పుడు ఎలాగే ఈ టైంలో షాపులు కూడా ఉండవు. హలో, ఏంటి రాణిగారు రథం ఆగిపోయింది? పంచర్ అయింది. అయితే రండి, డ్రాప్ చేస్తా. ఏ ఆగు, మేము స్ట్రేంజర్స్ తో రాము. ఏంటి, నేను స్ట్రేంజరా? చూడండి, ఇది కలకటా ఎంటీ రోడ్డు, అది అర్ధరాత్రి, అందులోనే ఆడపిల్లలు. వెయిట్ వెయిట్ వెయిట్, శ్వేత ఆడపిల్లని ఎవరు చెప్పారు? కదా, ఫస్ట్ నుంచి నాకు అదే డౌట్. శ్వేత ఆడపిల్ల కాదు, ఆడపులి. సరే ఆడపులి గారు, ఈ టైంలో మగ పుల్లలు మందేసి విచ్చలవిడిగా తిరుగుతుంటే జాగ్రత్త. రారా. నేను రాను. ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదు. సరే, మంచి బుద్ధిమని ఆ దేవుణ్ణి కోరుకోరా. ఆహా, అంటే ఇన్నాళ్ళు నాకు బుద్ధి లేదా? నీతో వచ్చిన చిక్కేదిరా. రే, చాలా మహిమగల దేవుడట, కోరుకున్నవన్నీ జరుగుతాయట. ఆ? రా. నాలుగు పెట్టినట్టు పెద్ద నామం పెడదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా, కూడా వస్తే ప్రాణాలు తీసేస్తావు. అను ఎక్కడ? బాలు, బాలు అంటే మీరేనా? ఎవరో పిలుస్తున్నారు. బాలు, బాలు, అమ్మా ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడ వెతకండ్రా. ఒరే, పూజ సామాన్లు నీ దగ్గర పెట్టుకుంటే అర్చన ఎలా చేయించేది? ఒరే, అమ్మా, నిజంగా నీ దేవుడు చాలా మహిమగల దేవుడమ్మా. ఒక్క నిమిషం ఉండు, వచ్చి గుండు చేయించుకుంటాను.
పద. Very nice. Admiring statue. ఎక్కడిలా పరిగెడుతున్నావు? అబ్బా వదిలేనా, ఈసారి మటుకు వదిలిపెట్టేది లేదు. ఎరా నీ పోకిరి వేషాలు గుళ్ళో కూడా మానుకోవా? ఏమిటండి ఇదంతా? నోర్మి గుడిని చూస్తున్నాను. లేదో ఉండు ఉండు. ఒరే దండం పెట్టుకో, దండం పెట్టుకోరా. ఏంటండి ఊరుకోండి. వెళ్తాంలే. ఓకే ఓకే. రే ఏంట్రా ఇంకా దీన్నే రుద్దుతూ కూర్చున్నావు? నువ్వు బయటికి వెళ్ళి పప్పు రుబ్బు ఉంటే ఈ పాటికి ఎంతో గొప్పవాడు అయి ఉండేవాడివి. పదా ఎక్కడికి? పప్పు రుబ్బడానికా? వెళ్ళి కారెక్కు. 24 గంటలు పెళ్ళైపోయిందని కడుపు మంట. స్వప్న టైం ఏం త్వరగా రా. రే విక్కీ కోపంగా ఇట్టే వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు లోపల కనిపించింది? ముందు తలపేరా. రే పొద్దున నీ పెళ్లి గొడవ చేయడానికి వస్తానని చెప్పాను కదా, వీణనాలి. అందుకే నేనే మనుషులు తీసుకొస్తాను అని చెప్పాను, నువ్వే వద్దన్నావు. సరే నువ్వేం టెన్షన్ అవ్వకు, నేనున్నానుగా. ఈసారి లోపలికి వచ్చి గొడవ చేస్తే ఒక్కటిస్తాను. మరెందుకు తలిపేశా? ముందు నీకిస్తా. నన్ను కొడతావేంట్రా? ధైర్యం ఉంటే వాడిని కొట్టు, పీరికేదా? స్వప్న తలుపు తెరు. స్వప్న స్వప్న ఒకే ఒకసారి తలుపు తెరు స్వప్న. నేనేం ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలేదు స్వప్న. స్వప్న ఒక్కసారి తలుపు తీ స్వప్న. స్వప్న ప్లీజ్. రే నువ్వు ఎంత అరిచినా తలుపులు తెరవం గానీ మర్యాదగా చెప్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? స్వప్న ఒకే ఒక్కసారి నేను చూసి వెళ్ళిపోతాను స్వప్న. ఒక్కసారి తలుపు తీ స్వప్న. చెప్పాను కదా నిన్ను చూడనని. చూడటం ఇష్టం లేదు. నువ్వు తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నిన్ను లవ్ చేయడం తప్ప నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అయ్యో స్వప్న మనిద్దరం మనశ్శాంతిగా ఉండొచ్చు. ఒకే ఒక్కసారి తలుపు తీ, నేను నిన్ను చూసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నీకేం కావాలి? నన్ను ఒకసారి చూడాలి అంతేగా. చూస్తే వెళ్ళిపోతావుగా. సరే నా వద్దు. ఏయ్ స్వప్న, ఏయ్ చూడు. స్వప్న తెల్లవారితే నీకు పెళ్ళటగా, అందుకే ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నిన్ను చూశాను కదా, వెళ్ళొస్తాను స్వప్న. రే ఏంట్రా మళ్ళీ వేషం వేసి మోసం చేయాలని చూస్తున్నావా? వేషమా స్వప్న? స్వప్న ఇది వేషమా స్వప్న? వయసులో నీకంటే చిన్నవాడి స్వప్న, కానీ మనసులో నీకంటే చాలా చాలా పెద్దవాడిని. వయసును మాత్రమే చూసావు నువ్వు, మనసును చూడలేదు స్వప్న. ఆ రోజు నువ్వు ప్రేమించింది పళ్ళుండే కదా, మర్చిపోయావా? వెళ్తున్నా స్వప్న.
తప్పు చేశాను, నన్ను క్షమించు. నాకు వయసు ముఖ్యం కాదు, నాకు పల్లోడే ముఖ్యం. నన్ను క్షమించు ప్లీజ్. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికేస్తా. తెంచు తెచ్చు. ఇది బొబ్బిలి సింహం పంచ. మళ్ళీ ఈ సీమలో కాలు పెడితే ప్రాణాలతో ఉండవు. బీపీ తెప్పించుకు నాకు. బీపీ తెప్పించుకు నాకు. పెద్దోడు అని గౌరవిస్తాను ఇంతకడి నుంచి. ఓపిక తక్కువ నాకు.